Hey guys, namaste, welcome back to the channel. Hope everyone is doing great. Back to Namma Bengaluru. యాక్చువల్గా మార్నింగ్ షోరూమ్కి వెళ్ళేసి వచ్చా, అది బ్లాగ్ చేసా, బట్ అక్కడికి ఎండ్ చేసా. ఎందుకంటే నా ఛానల్ ఓపెన్ చేసి నేను ఏదో గిప్పులు తిరిగి నా లైఫ్ స్టైల్ అది చూపిద్దామని, ఇలా డైలీ షోరూమ్ తిరుగుకుంటూ మెకానికల్ కాదు. అందుకే అయినా ఎందుకు అది కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశానంటే, సేమ్ యాజ్ యూజువల్ సార్ ఇది ఎత్తుకోరమ్మని చెప్పారు. సారీ, ఇట్లా కాదు, మనం అట్లా వెళ్ళాలి. ఓకే, ఎనీవేస్ నన్ను స్టాక్ ఎగ్జాస్ట్ ఎత్తుకోరమ్మని చెప్పారు. స్టాక్ ఎగ్జాస్ట్ ఎత్తుకోరండి సార్, మేము హెల్ప్ చేస్తాం సార్ అన్నారు. అరే, స్టాక్ ఎగ్జాస్ట్ ఎత్తుకొని వస్తే తెలీదు అస్సలు, మనకి ఆ సౌండ్ అన్నది అంత తెలీదు. నేను ఎత్తుకొని వస్తాను, నా దగ్గర ఉంది, తిరుపతి నుంచి కావాలంటే నేను తెప్పిస్తాను, కాస్త చూడండి అంటే బండి ఒక రౌండ్ వెళ్ళి వచ్చే. సార్ ఏం ప్రాబ్లం లేదు, బాగుంది బండి, మీరైనా చూపించాలంటే స్టాక్, వాళ్ళకి రూల్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, స్టాక్లో పెడితే అస్సలు తెలియదు. ఎందుకంటే ఇప్పుడే రెడ్ రూస్టర్స్ ఉన్నా కూడా స్టాక్ లాగే ఉంది, ఇంకా నేను స్టాక్ వేస్తే ఇంక అస్సలు ఏం తెలియదు మనకి. సో అందుకే వచ్చేసాను. ఇంకా వేరే అంటే ఇంకోటి ఏంటంటే, మొన్న ఇంకో మెకానిక్ దగ్గర కూడా తీసుకెళ్ళాము. పాపం వాళ్ళు మొత్తం అన్నీ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేశారు. వాళ్ళకి ప్రాబ్లం అర్థం కావడం లేదు. నా ఇన్స్టా స్టోరీ చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న కోరమంగళలో వెళ్ళాను ఒక స్టోర్కి. సో ఇక్కడికి ఎత్తుకొని వచ్చి ఇక్కడ చూపిద్దామన్నా కూడా వీళ్ళు మొత్తం చూసి అదే చెప్తున్నారు, ప్రాబ్లం లేదంటున్నారు. మరి షోరూమ్కి వెళ్తే షోరూమ్లో అలా అంటున్నారు. ఇంకా నేను మీకు గుర్తుంటే, నేను లాస్ట్ అప్పుడు చెప్పా కదా, విజయవాడలో మన చందు వాళ్ళ తెలిసిన వాళ్ళ చందు ఉన్నాడు కదా, వాళ్ళు తెలిసిన ఒక మెకానిక్ షోరూంలో తెలిసిన వాళ్ళు ఉన్నారంట. సో ఇంకా తను ఇంకొక 2 వీక్స్లో 1 వీక్లో వస్తానని చెప్పాడు వాళ్ళ ఊరికి. సో అప్పుడు నేను మళ్ళీ అక్కడి నుంచి తిరుపతి నుంచి ఇంకా వాళ్ళ ఊరికి అయితే ఎత్తుకొని వెళ్తాను బండి. అప్పుడు ఇంకా అక్కడైతే చెక్ చేపిస్తా. ఇప్పుడు మీరే చూస్తున్నారు, సిటీ పెద్ద సిటీ హైదరాబాద్లో అవ్వలేదు, బెంగళూరులో అవ్వలేదు, ఇంకా వాళ్ళ ఊర్లో అవుతుందేమో చూడాలి. ఇంకా నాకు లాస్ట్ ఆప్షన్ అదే, లేదంటే ఇంక నేను షోరూంలో పెట్టి చూపించి అది చేయలేదు అది ఇదంటే ఇంక కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయడమే. అదే ఒక్కటే లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇంకా డన్ మ్యాన్, తిరిగి అలసిపోతున్నా సీరియస్లీ. నాకు మెయిన్లీ టైం వేస్ట్. నాకు అంతా ఇప్పి చూసి ఏం లేదని చెప్తున్నారు. అక్కడ నాకు ఇంకొద్ది రోజు అయితే నేనే మెకానిక్ ఓపెన్ చేస్తాను, విఆర్ టీమ్ వర్క్స్ అనేసి, వచ్చేయండి నేనే రిపేర్ చేయిస్తాను. ఎందుకంటే ఇవన్నీ చూసి నేనే వాళ్ళు ఏం ఓపెన్ చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారని నేనే చెప్పేస్తున్నా. అంటే వాళ్ళు ఓపెన్ చేసేటప్పుడు, కొత్త మెకానిక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా అయిపోయింది సిచ్యువేషను. సో ఎనీవేస్, వాళ్ళ ఊరికైతే వెళ్ళి చెక్ చేపిద్దాం. నేను ఇంకా ఇప్పుడు బెంగళూరులో ఉన్నా. సో నేను May 1st కదా హాలిడే, ఇంకా దానికోసం అనే వెయిట్ చేస్తున్నా, లేదంటే నేను పాటికి తిరుపతికి వెళ్ళిపోయి ఉండాల్సింది. సో ఇంక నేను హాలిడే అని ఈరోజు వెయిట్ చేసి ఈరోజు వెళ్తే అది వేస్ట్ అయింది. ఏం చేయలేం, అప్పుడప్పుడు కాదు, ఇదేందో ఇప్పుడు జరుగుతూనే ఉంది ఇట్లా అసలు ఇంకా. బట్ నా వీడియో చూసిన తర్వాత కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. నేనేం సజెస్ట్ చేయను. మీరు నా వీడియో చూడండి, నా ఎక్స్పీరియన్స్ చూడండి, సర్వీస్ ఎక్స్పీరియన్స్ చూడండి, షోరూమ్ ఎక్స్పీరియన్స్ చూడండి, నా డెలివరీ ఎక్స్పీరియన్స్ చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత వరస్ట్ ఉందో రాయల్ ఎన్ఫీల్డ్. సో అంతకుమించి నేను ఏం చెప్పను. బెంగళూరులో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్లీ ఎగ్జాస్ట్లు పెట్టుకోండి వాళ్ళు మాత్రం. ఎందుకంటే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, ప్రతి చిన్న సందులో కూడా ఉన్నారు. మొన్న నేను వర్షం పడుతుందని బయట ఆటోలో వెళ్ళినప్పుడే చూస్తున్నా, చాలా చిన్న సందులో కూడా పట్టుకుంటున్నారు అసలు. సో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు కొద్ది రోజులు ఎగ్జాస్ట్లు అవాయిడ్ చేసి స్టాక్ వేసుకునేయండి. ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్గా నేను చూడలేదు అసలు ముందు. మరి చిన్న సందులో కూడా చూస్తున్నారు. మరి 4,000 అలా ఫైన్ వేస్తున్నారంట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆల్సో ఇద్దరు మెసేజ్ చేశారు కలుద్దామని, కుదరలేదు. ఎందుకంటే నా నైట్ షిఫ్ట్ కదా, బై ద టైం నేను లేచి అంతా అయ్యేసరికి నాకు ఆఫ్టర్నూన్ అయిపోద్ది. అండ్ ఇక్కడ ఒక టూ డేస్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి వర్షం పడుతుంది భయంకరంగా. సో నెక్స్ట్ టైం వచ్చి ఖచ్చితంగా కలుస్తాను, మళ్ళీ వస్తాను నేను బెంగళూరుకి త్వరలో, అప్పుడు కలుద్దాం ఇంకా.
బట్ ఇప్పుడు మాత్రం నేను ఇప్పుడు ఈరోజు నైట్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. ఆఫ్టర్ లాగౌట్ లైక్ 2కి 3కి అలా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. హోప్ఫుల్లీ వర్షం పడకుండా ఉంటే చాలు, ఎందుకంటే కొద్ది రోజుల నుంచి భయంకరంగా వర్షం అయితే పడుతుంది. సో వెల్కమ్ టు నమ్మ బెంగళూరు. ట్రాఫిక్ తోల తీరిపోతుంది అసలు. ఇక్కడే మధ్యాహ్నం 2:30 అంతా అవుతుంది చేంజ్ టైము. వేడి సావదొబ్బుతూ ఉంది అసలు, భయంకరంగా వేడిగా ఉంది. ఇంకా తిరుపతిలో అర్థం చేసుకోగలుగుతా, భయంకరంగా ఇంకా చాలా వేడి ఉంటుంది. ఇక్కడ మాత్రం చూసారు కదా ట్రాఫిక్. మధ్యాహ్నం యాక్చువల్లీ ఇప్పుడు నేను మూవీకి వెళ్తున్నా, హిట్ 3కి. మూవీ చూసి వచ్చాక చెప్తే ఎలా ఉందన్నది. బట్ ట్రాఫిక్ సినిమా కనిపిస్తుంది అసలు. మెయిన్లీ వేడిగా ఉంది. నేను ఇప్పుడు ఈ టైంలో బుక్ చేసుకుంటే అసలు మళ్ళీ నేను త్వరగా వచ్చి లాగిన్ చేసుకోవచ్చు అని. ఇక్కడ చూస్తేనేమో ఒక 25 మినిట్స్ నుంచి ఇక్కడే స్టక్. షిట్ మ్యాన్, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, అందరిని ఒకేసారి వదిలేశారు. సిగ్నల్స్ ఆఫ్ అయినట్లున్నాయి. షిట్ మ్యాన్. కంపేర్ చేస్తే ఇక్కడితో మనకి హైదరాబాద్ చాలా బెస్ట్ అసలు. మెమరీస్ అని గుర్తొస్తున్నాయి, ఎందుకంటే మనం ఒకప్పుడు ఇదే రూట్లో డైలీ ఆఫీస్కి వెళ్ళాం, నా పాత ఆఫీస్కి. అసలు నేను అన్ని రోజులు ఎలా వెళ్ళానో అర్థం కావడం లేదు ట్రాఫిక్లో. ప్రతిరోజు బండిలో వెళ్ళేవాడిని, ఈవెన్ దో నాకు 2-వే క్యాబ్ ఉన్నా కూడా. అసలు నేను బండి ప్రతిరోజు ఒక 73-74 కిలోమీటర్స్ షోల్డర్ పెయిన్ ఏం తెలిసేది, ఎందుకంటే నాకు ఆ ఫీల్ ఉండేది. ఆ ఎగ్జాస్ట్ నోటు, ఆ రెండు సాంగ్స్ కూడా పెట్టుకోను, ఆ సౌండ్ వినుకుంటా బాగుంటుంది. నైట్లో డ్రాగ్ చేసుకుంటా ఎంత బాగుండేది అసలు. ఆ సౌండ్ మొత్తం 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 పోయింది అసలు. సో యా, మళ్ళీ ఫీల్ వస్తుందని అనుకుంటున్నా. పైగా ఇప్పుడు మంది హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, భయంకరంగా వేడిగా ఉంది అసలు. ఆబ్వియస్లీ ఎండలో వస్తుంది, బట్ నార్మల్ దానికన్నా ఎక్కువ ఉంది. ఎందుకంటే నాది చందుది ఇంటర్సెప్టర్ ఉంది కదా, వాడు కూడా రైడ్ చేశాడు కాబట్టి తెలుస్తుంది. బాగా ఎక్కువ హీట్ వస్తుంది అసలు. బట్ ఇంజిన్ ఆయిల్ స్మూత్ ఉంది. ఏది మనది మోటోల్లో ఉంది కదా, బాగుంది. మన ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా షిట్ 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 సిగ్నల్ పడింది. సో ఇక్కడితో వ్లాగ్ అయితే పాస్ చేస్తున్నా, మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను నైట్. ఇప్పుడైతే మూవీకి వెళ్ళి కొంచెం వర్క్ ఉంది, వర్క్ చూసుకొని కంప్లీట్ చేసుకొని నైట్ రిటర్న్ అవుతా. అప్పుడైతే వ్లాగ్ని కంటిన్యూ చేస్తా. కాస్త నైట్లో చల్లగా రైడ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు వ్లాగ్ చేస్తా. సో ఇప్పటికైతే బాయ్, సీ యూ ఇన్ సమ్ టైమ్. మళ్ళీ నేను వ్లాగ్ అయితే నెక్స్ట్ డే, అంటే నిన్న వ్లాగ్ చేశాను కదా, దాని తర్వాత ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. నేను యాక్చువల్గా మూవ్ అయిన తర్వాత భయంకరంగా వర్షం పడింది. సో ఇంకా నేను నైట్ ఇంటికి వెళ్ళలేదు, మా కజిన్ ప్లేస్లోనే ఉండిపోయా. సో మూవీ అయితే బాగుంది. నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళా మూవీకి. సో మెయిన్ బేసిక్గా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎల్లుంటే బాగుంటుంది. బట్ సినిమా అయితే బాగుంది. నాని యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. సో మీరు కూడా మూవీ చేస్తుంటే కమెంట్ అయితే చేయండి. బట్ మూవీ అయితే బాగుంది. వన్ టైం చూస్తే మీకు సస్పెన్స్లు అన్నీ తెలిసిపోద్ది. మళ్ళీ సెకండ్ టైం చూస్తే మీకు మరీ అంత హై రావద్దు. బట్ ఫస్ట్ టైం చూసినప్పుడు అంతా బాగుంటుంది.
సో మీరు కూడా చూసుంటే కమెంట్ అయితే చేయండి మీకు నచ్చిందా లేదా అన్నది. ఇంకా నేను యాక్చువల్గా నైట్ ప్లాన్ చేద్దాం అనుకున్నా, నైట్ రైడ్, బట్ కుదరలా. ఇంకా ఇక్కడ బెంగళూరులో ఆఫ్టర్నూన్ 3 అయితే చాలు, 3:30 నుంచి ఇంకా భయంకరంగా వర్షం పడుతుంది డైలీ. సో చూద్దాం ఈరోజు, కానీ ఈరోజు సాటర్డే, సో ఈరోజు వర్షం పడకపోతే ఈవినింగ్ నేను ఇంకా ఈవినింగే స్టార్ట్ అయిపోతా తిరుపతికి. లెట్స్ సీ. లేదంటే నేను ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ బయలుదేరాలి. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అట్లా బయలుదేరుతా. డిపెండ్స్ ఆన్ ద వెదర్. ఇంకా నేను రేపు తిరుపతికి వెళ్ళిన తర్వాత, రేపు సండే కాబట్టి ఇంకా మండే కొంచెం పని ఉంది. మండే కుదిరితే షోరూమ్కి అయితే ఎత్తుకొని వెళ్ళి బండి ఇస్తా. మండే ఇంకా మనం లాస్ట్ ఆప్షన్, మనం ఇన్ని రోజులు అన్ని ఊర్లు తిరిగినప్పుడు ప్రతి చోట షోరూమ్కి ఎత్తుకెళ్ళాం కదా, ఇంకా తిరుపతిలో కూడా చూపిస్తాను. చూపించి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తా. చూద్దాం ఏం చెప్తారో. ఇంకా మనకి విజయవాడ, అదే మన చందు చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఎందుకంటే తనది కూడా ఇట్లా ఏదో మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం మాట్లాడి చేసుకున్నారంట. సో అందుకే ఇంకా మనకి ఇంకా 1-2 వీక్స్ టైం ఉంది చందు రావడానికి. సో ఆ లోపల నేను ట్రై చేస్తా. తిరుపతిలో తెలిసిన వాళ్ళతో మాట్లాడించి కొంచెం చూడమని చెప్పి ఏదో ట్రై చేస్తాను. అది అయిన తర్వాత దానికి కూడా మీకు వ్లాగ్ అయితే అప్డేట్ ఇస్తాను. సో ప్రస్తుతానికి అయితే బెంగళూరులో చెప్పాను కదా, నన్ను ఎత్తుకెళ్ళినప్పుడు స్టాక్ ఎత్తుకోరమ్మని చెప్పారు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంట్రా అంటే, స్టాక్ ఎత్తుకెళ్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అది మనం చెప్తుంటే వాళ్ళు ఎంత చెప్పినా వినడంలా. స్టాక్ ఎత్తుకోరంటే మాకు ప్రాబ్లం అర్థమవుతుంది అంటున్నారు. బట్ ఇంత క్లియర్గా మనకి ఇంత సౌండ్ ఉంది కాబట్టి తెలుస్తూ ఉంది. బట్ అది ఉంటే అస్సలు తెలియదు అనేసి నా ఒపీనియన్. ఇంకా నా స్టాక్ కూడా తిరుపతిలోనే ఉంది. రీసెంట్గా కారు తెచ్చినప్పుడు బెంగళూరుకి అక్కడ ఎత్తుకొని వెళ్ళి పెట్టేస్తున్నాను, ఎందుకన్నా యూజ్ అవుతుంది అనేసి. సో తిరుపతిలో వెళ్ళిన వెంటనే నా స్టాక్ ఎగ్జాస్ట్ని అయితే ఎత్తుకొని వెళ్ళి ఫిట్ చేయించి, లేదంటే 2 ఎత్తుకెళ్ళి చూపించి మళ్ళీ ఒక ఒపీనియన్కి అయితే వస్తాను. సో అండ్ ఆల్సో మీకు నేను కార్ వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నా. కార్లో కూడా ప్లాన్ చేస్తున్నాను ఎక్కడికైనా బయట వెళ్దామని. సో చెప్పండి మీకు కార్ వ్లాగ్స్ కూడా కావాలి అని అంటే, సో నాకు చెప్తే దాన్ని బట్టి నేను చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను చేసి కూడా మీకు నచ్చకపోతే ఇంకా వేస్ట్ కదా. సో అందుకే కమెంట్ అయితే చేయండి, కార్ వ్లాగ్స్ కావాలా వద్దా ఏంటి అన్నది. దాన్ని కూడా మనం ట్రై చేద్దాం. ఎందుకంటే కొన్ని సక్షన్ క్యాబ్స్ అయితే పెట్టున్నాను, గోప్రో అండ్ 360వి. మనకి కార్లోకి వ్లాగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనేసి. సో ఇంకా మీ మీద ఆధారపడి ఉంది. మీరు చెప్తే ఇంకా నేను స్టార్ట్ చేస్తా, ట్రై చేస్తా ఫేస్ చూపించి మాట్లాడడానికి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఎంత మాట్లాడినా టైం వేస్ట్, సర్వీసింగ్ గురించి ఎంత మాట్లాడినా టైం వేస్ట్. బట్ ఇక్కడ ఏంట్రా అంటే, నైట్ వెళ్దామంటే వర్షం పడుతూనే ఉంది. మేము కుదరడం లేదు. యాక్చువల్గా ఈ పార్టీకి తిరుపతిలో ఉండాల్సిందే. ఇంకా నైట్ ఇక్కడే ఉండిపోవడం వల్ల ఇంకా మార్నింగ్ లేట్గా లేచి ఇక్కడికి ఇంటికి వెళ్తాను ఇంకా. సో రేపైతే ఖచ్చితంగా బ్యాక్ టు తిరుపతి, అది కూడా వ్లాగ్ చేస్తాను. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ రైడ్ సేఫ్, జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి. బాయ్ బాయ్.